तो हे గా వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్ గైజ్ ఉగాది మాత్రం నిన్న మాత్రం దురేందర్ సినిమా కోదాం అనుకున్నామని టికెట్ దొరకలే గైజ్ ఈరోజు బుక్ చేద్దాం అనుకుంటే ఈరోజు కూడా దొరకలే. మా బ్యాడ్ లక్ ఏం చేసాం, రేపైనా ట్రై చేసాం చూసాం. సో మా మమ్మీ ఏం చేస్తున్నాం ఒప్పిస్తాయి. సో హే గైజ్ చూడొచ్చు, ఫస్ట్ టైం అయితే మా మమ్మీ అయితే కామెడీ షో అయితే చూస్తుంది. సో ఇంత స్పెషల్ వచ్చేసి క్యారెట్ అండ్ కీరా కట్ చేయరమ్మ. సో ఇప్పుడే వాటర్ మిలన్ కట్ చేసి పెట్టింది మా మమ్మీ. ఎక్కడ పెట్టినావమ్మా? ఎక్కడ పెట్టినావు? తర్బూజ్ ఇగో గైజ్, ఇగో కట్ చేసి పెట్టింది చూడండి. ఇగో సీక్రెట్గా తిందామని మా మమ్మీ ఏం లేదని చెప్పండి అమ్మకి ఇవ్వకుండా. ఓ ఇంకా సగం ఉంది. సో నైట్ మక్క తీసుకొని వచ్చింది అమ్మ. ఇది కేక్, ఇది ఏంది కేక్ స్వీట్ అంట గైజ్. రాత్రి నుంచి ఇట్లా ఉంది, సగం కొంచెం అయిపోతుందమ్మ. నేను కొంచెమే తిన్నా, మొత్తం తినలే. నాన్న లల్లి అని తిని ఉండాలి. సో మా అక్కనైనా మా డాడీ అని ఇద్దరిలో ఎవరికి తినాలి. అది వాళ్ళు ఏం నిన్న మాత్రం నా మీదనే పడుతుంది కదా, మా ఇంట్లో నేనే తిన్నాను. ఏం చేద్దామని చెప్పండి ఇక. సో ఏం చేసినావు అమ్మ? పప్పు ఉండొచ్చు మేబీ. నిన్న చేసిన పప్పు గైస్ మస్తు సప్ప ఉండే. సో అందుకే మేము ఫస్ట్ టైం పండుగ రోజు నాన్ వెజ్ తినాల్సి వచ్చింది. సో గోకరకాయ కర్రీ, వైట్ రైస్. సో ఇలా అయితే లేవు, పోలేలు అయిపోయినాయి అమ్మ. ఇలా కూడా రైస్ ఉండవచ్చు. ఓ ఇలా బియ్యం ఉన్నాయి. సో ఇలా అయితే పోలేలు ఉన్నాయి గైస్. సో మనమైతే ఫాస్ట్ ఏం చేద్దాం, టైం అవుతుంది. సో ఏం సినిమా అమ్మ ఇది? ఎండ వస్తుంది పోతుంది గైజ్, మార్నింగ్ నుంచి వాన పడేటట్లు ఉంది సిచ్యువేషన్. సో హే గైజ్, ఆల్మోస్ట్ టైం ఇంటికి వచ్చే వరకు కూడా వచ్చినాయి, 9:30 అవుతుంది. సో మన రేవంత్ ఇది సీఎం 3,75,000 కోట్లు అప్పు చేసిందంట, కానీ ఏం చేసినా ఎవరు తెలియదంట గైజ్. టీవీ న్యూస్లో మొత్తం గంటన్నర నుంచి అదే వస్తుందంట. మా డాడీ చూసి బేజారు వస్తుంది. ఆయన పోయితే లోపల రిజిస్టర్ చేసుకుంటాడు. సో మా మమ్మీ డాడీ ఇప్పుడే తినేసినారు గైజ్. మా డాడీ తిని అడిగేసిన ప్లేట్, మా మమ్మీకి సగం తినేసి ఇక వాళ్ళ ఫ్రెండ్తో అయితే బయట అయితే మాట్లాడుతున్నాయి. వంకాయ కర్రీ, వైట్ రైస్, చపాతీలు అంటే ఆమ్లెట్ చేయమంటే చేస్తలేరు గైజ్. గుడ్లు అయితే స్టాక్ ఉన్నాయి, లేవు చేసినా వేరే ఉండవు గైజ్. పచ్చడి గైజ్, పచ్చడి, ఉగాది పచ్చడి వేరే లెవెల్ గైజ్. నిజం చెప్తున్నా, టేస్ట్ అయితే ర్యాప్ కొట్టేసింది మా మమ్మీ. మక్క ఉడవస్ గైజ్, జిమ్నిస్టులు కన్నా ఎక్కువ కేరింగ్ తీసుకుంటుంది. సో నేను మధ్యాహ్నం చూడలే కదా, ఇప్పుడు వస్తున్న బాదాము, జీడిపప్పు, కిస్మిషు, కాజు ఈ 4 దంచి పెట్టింది. సో కొంచెం తినేసాం, ఎందుకంటే మా డాడీ కోసం మాత్రం ముట్టుకుంటాడు. సో కొంచెం తీసుకున్నాం గైస్, మళ్ళీ డౌట్ రావాలి మా అక్కకి. వారం రోజులు తింటుంది గైస్ మా అక్క అది. చలో టేస్ట్ చూద్దాం. టేస్ట్ సూపర్ గైస్. మా అక్క ఇచ్చిన కేక్ ఉందో లేదో, కేక్ అయితే ఉంది. సో ఇంకా అది కూడా అట్లా ఉంది, పపాయ. సో మన వాటర్ మిలన్ కూడా అలాగానే ఉంది గైస్. పాలు స్టాక్ ఉన్నాయి ఇంట్లో. సో ఆమ్లెట్ ఏమంటే మమ్మీ వేస్తలేదు, వర్షం పడేటట్లు ఉంది గైస్. ఈరోజు వెదర్ అయితే చాలా చల్లగా ఉంది. సో మనం తినే టైంలో అయితే క్లోజ్ చేసాం డోర్, ఎందుకంటే పిల్లలు వస్తే కూడా అసలు పోవు కూడా లోపల కూర్చొని ఉంటాయి అవి. సో ఇక న్యూస్ చాలా ఇంట్రెస్టింగ్ ఉంటున్నారు మా ఇంట్లో. వాళ్ళకైతే డిస్టర్బెన్స్ చేయాలి నేనైతే గైస్. సో నిన్న చూపించిన వీడియోలు అక్కడనే ఉన్నాయి, మన ప్రసాదం యాదగిరి గుట్ట దగ్గర నుంచి తెచ్చినాయి. సో ఇప్పుడు కూడా అక్కడనే ఉన్నాయి. సో మనకైతే ఆకలి అవుతుంది గైస్, తినేదాం. సో ఆల్మోస్ట్ మన డిన్నర్ కంప్లీట్ అయిపోయింది గైస్. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. సో బాయ్.